ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాల్లో దేవుని వర్తమాన జ్ఞాపకం చేసుకుందాం కొద్దిసేపు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతా మీరు కాచి కాపాడి మరొకసారి ఈ రాత్రి కాల సమయాల్లో తండ్రి, మా ప్రభా అనుదిన నిత్యం కూడా తండ్రి నీకు ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ దినచర్యంతో కృప చూపించినారు. రాత్రి కాల సమయం ప్రవేశపెట్టేందుకు వందనాలు, స్తోత్రాలు. యువతని వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అబ్రాహాముతో మీరు మాట్లాడే దేవుడు మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. రాత్రి కాల సమయం జరుగుతున్న ఆరాధన కార్యక్రమం తోడుకుండమని యేసయ్య అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ సమయాల్లో. ఆది కాండము గమనిద్దాం. 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియాతి వారలారా. ఆది కాండము 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడిని మరి అబ్రాహాము గారిని దేవుడు పిలిచి ఇలా మాట్లాడాడు. అబ్రామా, నీ స్వజనాన్ని తండ్రి ఇంటి మరువము, నేను వెంబడించమని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు వాగ్దానం లేని సందర్భాల్లో ఆ వాగ్దాన్ని నమ్మాడు అబ్రాహాము గారు. అబ్రాహాం దేవుని మాట నమ్మాడు. అది అతనికి నీతికి ఎంచబడిందని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్టయితే వాక్యం చదువుతున్నాను, గమనిద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. చదివిన వాక్యం మనకి ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చూడండి, ఇక్కడ అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు వాగ్దానం లేని సందర్భాల్లో వాక్యం నమ్మాడు, దేవుని మాట నమ్మాడు అబ్రహాము గారు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాకుండా గమనించినట్టయితే అబ్రహామును దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడైతే వెళుతున్నావో ఆ జనమైన దీవించబోతున్నాను. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కంట్రీస్ అయినా సరే, నేను అక్కడ దీవించబోతున్నాను అని దేవుడు అన్నాడు. ఆ మాటకు అబ్రహాము గారు శిరసా వహించాడు, ఆ మాట నమ్మాడు. అయితే నమ్ముట నీవైతే నమ్మని సమస్తం కూడా సాధ్యమే. నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. అయితే ఇక్కడ గమనించినట్టయితే నేను గొప్ప జనముగా చేసి అన్నాడు. నేను గొప్ప జనము చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అన్నాడు. గొప్ప జనముగా, ప్రతి జనములో నుండి, ప్రతి జాతిలో నుండి కూడా మరి ఆయన కొరకు ఎన్నుకున్నటానికి అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకొని ప్రతి జనాంగంగా అనేక జనుల నుంచి ఆయన గొప్ప చేయడానికి ఆశీర్వదించాడు. నేను శపించేవారు శపించదను, నేను దీవించి ఆశీర్వించదని కూడా వాగ్దానం చేశాడు. 4వ వచనంకి వస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. ఎవరు చెప్పినట్టు వెళ్ళాలి? మనము దేవుడు చెప్పినట్టు వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టు కాకుంటే మనము దీవించబడము, ఆశీర్వించబడము, లేదా అంతేకాకుండా మనకు ఆ మార్గం తెలియదు. అయితే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎటెళ్లలో తెలియదు, ఏ దేశంలో తెలియదు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఓ అబ్రహమా, ఇగో నేను గొప్ప జనంగా చేస్తున్నాను, నీ స్వజనాన్ని తండ్రి మర్చిపోయి నన్ను వెంబడించని చెప్పి అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను గొప్ప జనముగా చేస్తాను. గొప్ప జనముగా చాలాసార్లు చూస్తుంటే కొంతకాలం వరకు సంతాన ప్రాప్తే లేకపోయింది. కనుక మళ్ళీ దేవుడు అబ్రహాము వలన ఇస్సాకు వలన గొప్ప జనంగా చేసినట్టు దేవుడు చేశాడు. ఆ విధంగా ఎప్పుడైతే మనం గొప్ప చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉంటాడు. అయితే సమూయేలు 2వ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే చూడు, మనకి అలా ఆశీర్వదించబోతున్నామో దీవించబడతాడో దేవుడు అని చూస్తే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట రాసిందండి. 36వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నారు. స్వాత్వికం గురించి మాట్లాడుతాడు. చూద్దాం ఒకసారి. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ స్వాస్థ్యము నన్ను గొప్ప చేయును. నీ స్వాస్థ్యం అంటే మనుషుల యొక్క కష్టార్జితము ఆశీర్వాదం కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సామెత గ్రంథకర్త సొలొమోన్ గారు చెబుతూ ఉంటారు. అయితే మనుషుల యొక్క కష్టార్జితం వలన మనం గొప్ప అయిపోతాం అనుకుంటున్నాం. కాదు. దేవుని ఆశీర్వాదం బ్లెస్సింగ్తో మనం దీవించబడుతూ ఉంటాం. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము దేవుడికి వాగ్దానం చేశాడు, నేను గొప్ప జనంగా చేయబోతున్నాను,
నేను గొప్ప జనంగా నేను చేయబోతున్నాను. ప్రతి జాతి మనుషుల నుంచి, ప్రతి జనం నుంచి నేను గొప్ప జనం చేయబోతున్నాను. నిన్ను ఆశ్రయించే వారిని నేను కూడా ఆశ్రయిస్తాను. నువ్వెవరిని ఆశ్రయిస్తావు, నువ్వు వారిని ఆశ్రయించబడతారు. లేదా ఎవరిని శపిస్తావు, వాళ్ళు శపించబడతారు. ఇంత పెద్ద వాగ్దానము అబ్రహాం గారికి దేవుడు ఇచ్చాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడినని మరి పరిశుద్ధ లేఖనాల్లో రోమపత్రికలో రాయబడి ఉంటుంది. దేవుని నమ్మాడు అతను నీతిగా ఎంచబడింది. యాకోబు పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, అబ్రహాము దేవుని మాట విన్నాడు. మన పితరుని అబ్రహాం గారు ఇస్సాకుని ఇవ్వడానికి ఎరిదియలేడు కనుక దీవించబడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు మన దేవుని మాట కాక వేరే ఆలోచన చేస్తున్నప్పుడు మన ఇష్టానుసారం వెళ్ళినప్పుడు అది మనకు దీవెనకరంగా ఉండదు. గమనిస్తాం. ఇక్కడ రోమపత్రికలు చూసినట్టయితే అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి ఆశీర్వాదకరంగా దీవెనంగా మారిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు దీవించాడు, గొప్ప జనంగా చేయబోతున్నాను అన్నాడు. అయితే మనం కూడా ఈ వాగ్దాన్ని నమ్మాలి. దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు కనుక మనం వాగ్దానం నమ్ముకోకుండా, ఆ మాటను నమ్ముకోకుండా ఆ మనుషుల మీద యొక్క నమ్మకత్వాన్ని మనం పెంచుకుంటాం. మనుషుల యొక్క నమ్మకత్వాన్ని పెంచుకుంటాం. చూడండి, అదే రోమియో రాసిన పత్రిక గమనించినట్టయితే 5వ అధ్యాయంలో నేను చదువుతున్న దయచేసి గమనిద్దాం. 15వ వచనము, ఎలైన ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించుదు, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమములు లేకపోవు. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్సు అతని సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే గాక అబ్రహామునకు కున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢపరచవలని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతుల సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నవాటిగాను పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించినాడు. అనేక జనములకు తండ్రిగా నియమించినాడు. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగించబడింది. అది మనకు కూడా యేసుప్రభువుని నమ్ముకోవడం ద్వారా చూసి నమ్మిన వాడు ఎక్కడ, చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. ధన్యులు ఎప్పుడైతే చూడక అబ్రహాం చూడలేడు. అబ్రహాంకు ముందు వాగ్దానం లేదు అప్పటికి. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నా జనం ఆ గ్రీడిస్ తల్లిదండ్రులు వదిలేసి, ఆ గ్రామాన్ని వదిలేసి, ఆ దేశం వదిలి వెంబడించు అన్నాడు. ఎక్కడికి వెళ్ళలో పాపము అబ్రహాం గారికి తెలియదు. కానీ దేవుడు చెప్పినట్టు ఆయన విన్నాడు. అది మనం కూడా దేవుడు చెప్పినట్టు వెళితే బ్లెస్సింగ్ అవుతాం, దీవించబడతాం, ఆశ్రయించబడతాం. మన ఆలోచన ప్రకారంగా మన చిత్తానుసారంగా జరిగితే మనం కామైతే నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడకు కాక రవారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి అతని శరీరం మృతతుల్యమైనట్టును ఆ శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక, దేవుని మాట చెప్పాడు గనక అనుమానించలేదు, సందేహపడకూడదు. ఇది నిజమే అని నమ్మాలి. వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, వాక్యం చెప్తాం, కానీ ఏముండదు మనకి. ఇప్పుడు మనలో ఏముంటుంది? అపనమ్మకం అనేది వస్తుంది. ఆ అపనమ్మకమే మనల్ని కార్యసిద్ధి కలగజేయదు. భక్తునటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం రాస్తుంది. ఏముంటుందంటే, ఇగో మీరు నేను చెప్పే మాట ప్రతిదీ కూడా మీరు విశ్వసించి తిరిగి అంటాడు భక్త పౌలు గారు. దేవుని వర్తమానం ఏదైతే విన్నారో ప్రతి మాట విశ్వసించారు గనక దేవుడిని కార్యం చేశాడు, కార్యము తాల్చాడు గనక మీ విశ్వాసమే కార్యం జరుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అని రాసి ఉంది. ఇక్కడ గమనించినట్టయితే 100 ఏళ్ల అబ్రహాం వయసు గలవాడిని అబ్రహాం గారికి మరి మృతతుల్యమైనటువంటి శారగర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, వాక్యం బట్టి మనం సందేహింపకూడదు. దేవుడి బిడ్డలే మనము ప్రతి విషయంలో చాలాసార్లు మనం సందేహపడుతూ ఉంటాం, అనుమానపడుతూ ఉంటాం. అనుమానం చాలా ప్రమాదకరమైనటువంటిది. సందేహం మనకు పనికిరాదు, అనుమానం పనికిరాదు. సందేహం మనల్ని ముంచేస్తుంది, సందేహం వలన నడవకుండా వేస్తుంది, సందేహం వలన దేవునికి పాత్రలు చేయదు. అందుకే సందేహపడకుండా దేవుని మాట ఉన్నట్టుగా నమ్మినట్టయితే దేవుడు అందుకే అబ్రహాం దేవుని నమ్మాడు, ఆ వాక్యం నమ్మాడు, దేవుడు అబ్రహాం దీవించబడ్డాడు. అయితే సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యుడు రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది
అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం దేవుని మాట విన్నాడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుని మాట విన్నాడు. కానీ చాలామంది మనుషుల మాట వింటూ ఉంటాం, మనుషులకి లోబడుతూ ఉంటాం, మనుషులు చెప్పిందే ఆలోచిస్తాం, కానీ దేవుని మాటకు మనం విధేయత చూపెట్టాము. దేవుని మాటకు ఆ పెడిసలు పెడుతూ ఉంటాం. దేవుని మాటనే మనము కొన్నిసార్లు మనం పెడిసలు పెట్టిపోతూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే 19వ కీర్తనలో ఒక మాట రాసింది. 11వ వచనంలో 11వ వచనంలో ఒక మాట రాసింది ఉంది. గమనించినట్టయితే గొప్ప చేయటానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆ గొప్ప కాకపోవడం కారణం ఏంటిదంటే దేవుని మాట వినకపోవడమే. దేవుని మాట వినకపోవడం వలన మనం గొప్ప కాకపోతూ ఉన్నాం, మనం విశ్వసించలేకపోతూ ఉన్నాం, నమ్మకం కోల్పోతూ ఉన్నాం. నమ్మకం లేకపోవడం వలన మనం దీవించబడలేకపోతూ ఉన్నాం. గమనించినట్టయితే 19వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే గుడారం వలె అంధకారము తన